వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మళ్ళీ మొదలైంది సుప్రీం రాష్ట్రపతి సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్యంలో ఎవరు సుప్రీం? మరి రాష్ట్రపతి సుప్రీమా లేదంటే సుప్రీంకోర్టు సుప్రీమా? మళ్ళీ ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ ఇవాళ భారతదేశ రాజకీయాల్ని మరొకసారి ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఒక ద్రౌపది ముర్ము ఒక ఆదివాసీ బిడ్డ ఇవాళ రాష్ట్రపతి అయింది. రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారంగా గవర్నర్కి అధికారాలు ఉంటాయి. అలాగే 201 ప్రకారంగా రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి. అయితే మన భారతదేశం యొక్క సిస్టమ్ ఏదైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో వీళ్ళిద్దరు కూడా నామినలే. గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నామినల్. అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో నిర్ణయాలు చేసే అధికారం వాళ్ళకు లేదు. నిర్ణయాలు చేయాల్సింది ఎవరు అంటే మంత్రివర్గం. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ఆమోదించాల్సింది ఇవాళ గవర్నర్ అండ్ రాష్ట్రపతి గారు మరియు గవర్నర్. మరి ఇవాళ బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత ఈ యొక్క సంక్లిష్టత ఎందుకు ఏర్పడింది? ఎందుకు గవర్నర్లు ఇంతకాలము అద్భుతంగానే ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రుల మాట విన్నారు, మంత్రివర్గం మాట విన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఎందుకు ఈ సంక్లిష్టత ఏర్పడ్డది అంటే, ఇవాళ బీజేపీ ఈ సిస్టాన్ని మార్చాలనుకుంటున్నది. ఈ నామినల్ వ్యవస్థని, ఈ రాష్ట్రపతి అండ్ గవర్నర్ల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వైపు ఈ దేశాన్ని నడిపించాలని చెప్పి వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ సిస్టమ్ వైపు ఈ దేశాన్ని తీసుకెళ్లాలంటే ఇవాళ ప్రధానంగా కీలకంగా అధికారాల వైపు చర్చ జరగాలి. ఈ అధికారాలు ఎవరికి ఉండాలి? భారత ప్రధానమంత్రి ఇప్పటిదాకా నిర్ణయాధికారిగా ఉన్నాడు. కానీ సిస్టాన్ని మార్చాలంటే, అమెరికా లాగా ఈ దేశంలో ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం రావాలంటే, ఒక వ్యక్తి నిర్ణయం వైపు ప్రపంచం చూడాలంటే, ఆ వ్యక్తి చుట్టే మొత్తం ప్రపంచ దేశాలంతా తిరగాలంటే, ఆ వ్యక్తి నిర్ణయం మీదనే మొత్తం ప్రపంచమంతా ఆధారపడి ఉండాలంటే, ప్రపంచ వ్యవస్థలు ఆ వ్యక్తి చుట్టే తిరగాలంటే, ఒక ట్రంప్ ఏదైతే రకమైన నిర్ణయాలు తీసుకుంటాడో భారతదేశంలో ఒక రాష్ట్రపతి కూడా ఆ రకమైన నిర్ణయాలకు వచ్చే విధంగా ఉండాలి. ఆ చర్చ జరగాలి. ఇవాళ రాష్ట్రపతి పవర్స్ పెరగాలి, గవర్నర్ పదవులు పోవాలి, ప్రధాని నామినల్ కావాలి, ముఖ్యమంత్రి నామినల్ కావాలి. ఇది సిస్టమ్ మార్పులో భాగంగా జరుగుతుంది. ఎందుకు అంటే ఇవాళ ఈ దేశంలో ఎవరైతే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఒకే ఒక వ్యక్తి చుట్టూ మొత్తం దేశ రాజకీయాలను తిరుగుతున్నాయి, ఆయనే నరేంద్ర మోడీ గారు. యాక్చువల్గా ఇప్పటిదాకా ఒక వ్యక్తి చుట్టూ తిరగలేదు దేశం అంతా. ఈవెన్ ఇందిరాగాంధీ మోనార్క్ ప్రధానమంత్రి అని చెప్పినప్పటికీ కూడా ఆమె ఒక్కదాని చుట్టే ఒక ఎమర్జెన్సీ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా ఆమె ఒక్కదాని చుట్టే తిరగలే. బట్ మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళుగా ఇప్పుడు కూడా ఒక వ్యక్తి చుట్టే మొత్తం దేశ ప్రజాస్వామ్యం తిరుగుతుంది. ఒక వ్యక్తికి మాత్రమే ప్రధానమంత్రి చుట్టే తిరుగుతుంది. ఈవెన్ రాష్ట్రపతి నామినల్ అయిపోయాడు ఇక్కడ. మీరు చూడండి, యుద్ధ సమయంలో డిఫెన్స్ ఎవరి చేతిలో ఉంటుంది? మొత్తం 3 విభాగాలు, డిఫెన్స్లో ఉన్న 3 విభాగాలు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి. 3 విభాగాలు. యుద్ధం ప్రకటించాల్సింది ఎవరు? మొత్తం డిఫెన్స్లో డిఫెన్స్ చీఫ్ ఎవరు? డిఫెన్స్ చీఫ్ రాష్ట్రపతి గారు. మరి యుద్ధం ప్రకటించింది ఎవరు? ప్రధానమంత్రి గారు. అసలు మొత్తం 3 డిఫెన్స్ విభాగాలకు చీఫ్ అయిన రాష్ట్రపతి గారు యుద్ధం ప్రకటించాలా? లేమాత్రము వేటికి కూడా చీఫ్ కానటువంటి ప్రధానమంత్రి ప్రకటించాలా? ఎవరు ప్రకటించాలి?
కానీ ప్రధాని ప్రకటించాడు ఇక్కడ సింధూరు యుద్ధాన్ని, ఆపరేషన్ సింధూరు యుద్ధాన్ని, ఆపరేషన్ కగారు యుద్ధాన్ని ఇవాళ ప్రకటించింది ఎవరు? ఆదివాసీల మీద యుద్ధం ఎవరు? రాష్ట్రపతి ఆదివాసీగా ప్రకటించారు, ప్రధాని గారు ప్రకటించారు. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఈ భారత రాజ్యాంగము ప్రజాస్వామిక విలువల్ని కాపాడడానికి ఈ దేశంలో ప్రధానమంత్రికి రియల్ అధికారాలు ఇస్తే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి నామినల్ అధికారాలు ఇచ్చింది. ఎందుకంటే మనం బ్రిటన్ మోడల్ ఆఫ్ దేశంగా ఉండాలనుకున్నాము. ఎందుకంటే ఒకప్పటి రాజరికాన్ని తిరిగి పునరుద్ధరించద్దు. రాజరికం రాష్ట్రపతి లేదా అధ్యక్ష తరహా పరిపాలనలో రాజరిక వాసనలు ఉన్నాయి కాబట్టి దాన్ని దెబ్బ కొట్టేసి ఒక వ్యక్తి చుట్టూ ప్రజాస్వామ్యం తిరగద్దు, మొత్తం వ్యవస్థ చుట్టూ ప్రజాస్వామ్యం తిరగాలి, వ్యక్తి చుట్టూ కాదని చెప్పేసి రాచరిక వ్యవస్థలో వ్యక్తి చుట్టే ప్రజాస్వామ్యం కానీ మొత్తం వ్యవస్థలు కానీ తిరిగాయి. దాన్ని దెబ్బకొట్టి ప్రజల చుట్టూ వ్యవస్థల చుట్టూ ప్రజాస్వామ్యం తిరిగే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది ఈ దేశం. కానీ దాన్ని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టే విధంగా తిరిగి మళ్ళీ వ్యక్తి చుట్టే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోయే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బదులు ప్రెసిడెన్షియల్ ప్రజాస్వామ్యాన్ని, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఒక వ్యక్తి చుట్టూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోయే విధంగా ఇవాళ తీసుకొచ్చే చర్చనే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమే కరెక్టేనా కాదా అనే చర్చ అటువైపు మళ్లించడానికి జరుగుతుంది. ఒకవైపు ఇలా రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలు సూటిగా సుప్రీంకోర్టుకు వేశారు. దాని ప్రకారంగా రాజ్యాంగంలో ఎక్కడ లేదని చెప్పేసి అన్నారు కదా, మరి రాజ్యాంగంలో ఎక్కడ లేని అంశాలు మరి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా నమ్మకం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, మరి అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? నమ్మకం ఎక్కడ రాష్ట్రపతి రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా నమ్మకాల మీద జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన న్యాయ వ్యవస్థ అని చెప్పేసి? ఇదే న్యాయ వ్యవస్థ నమ్మకం మీద జడ్జిమెంట్లు ఇచ్చింది. బాబ్రీ మసీద్ విషయంలో, రామ జన్మభూమి బాబ్రీ మసీద్ విషయంలో ప్రజల నమ్మకం చేత, ప్రజల నమ్మకం ఎట్లాంటి ఎవిడెన్స్ లేకపోయినా ప్రజల నమ్మకం మీద మేము ఇవాళ ప్రజల నమ్మకం అది రామ జన్మభూమి అక్కడ ఉంది అని చెప్పేసి ఆ నమ్మకం మీద జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఈ న్యాయ వ్యవస్థ మీద సవాల్ ఎందుకు విసరలే? ఇదే న్యాయ వ్యవస్థ మీద అదే రాష్ట్రపతి గారు ఎందుకు సవాల్ విసరలే? మరి అప్పుడు వారు అన్నిటికీ చీఫ్ కదా, అన్నిటికీ చీఫ్ అయిన మరి రాష్ట్రపతి గారు మీరు జడ్జిమెంటు నమ్మకం మీద ఎట్లా ఇస్తారు? ఎవిడెన్స్ మీద కదా ఇవ్వాల్సిందని చెప్పేసి ఎందుకు ప్రశ్న వేయలే? ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే, ఒక గవర్నర్ తన ఇష్టారాజ్యంగా వివరిస్తే ఒక ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ఇష్టారాజ్యంగా ఆపేస్తే అది సభ్యమేనా? రాష్ట్రపతి గారు ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఇన్ని రోజులైనా పెట్టుకుంటే మరి ఈ ప్రజాస్వామ్యం ఉన్నది రాష్ట్రపతి గారు. ఈ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ పాలసీ అమలు కాకపోతే పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నదా? పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నప్పుడు వ్యవస్థలు కుప్పకూలిపోవా? ఆ ప్రజలు ఆ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోరా? మన నమ్మకం కోల్పోయినప్పుడు ఇక మరి రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ ప్రజలు ఆ పార్టీని గెలిపిస్తారా? మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో మరి గవర్నర్ గారు అన్ని నెలలు సంవత్సరాల కొద్ది ఇష్టారాజ్యంగా రాజ్యాంగంలో ఎక్కడ గడువు అనేది లేదు కదా, మీరు ఎట్లా గడువు విధిస్తారంటే 100-200% ప్రజల పక్షాన ప్రభుత్వాలు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా గడువు గురించి అడుగుతాయి. గడువు విధించడానికి లేదు, మీరు దగ్గర పెట్టుకోవడానికి మీకు అధికారం లేదు. ఏమైనా రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా మీ దగ్గర మొత్తం ఫైలు పెట్టుకోవాలని? రాష్ట్రపతి గారి దగ్గర లాంగ్ పెండింగ్ ఫైలు పెట్టుకోవాలి, గవర్నర్ గారి దగ్గర లాంగ్ పెండింగ్ ఫైలు పెట్టుకోవాలని ఎక్కడన్నా ఉందా? మరి లేనప్పుడు మరి మీ దగ్గర మీరెట్లా దాన్ని ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను మీరెట్లా కాదంటారు? మీరెట్లా దగ్గర పెట్టుకొని ఇవాళ ఎన్నుకుని పెడతారు? వేరే ప్రతిపక్ష పార్టీలు ఉన్న కాడ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మనుగడ వద్దా? ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండద్దా? ప్రజాస్వామ్యంలో అంటే అధికార పక్ష పార్టీ ఉండాలా పరిపాలన, ప్రతిపక్ష పార్టీలు పరిపాలన చేయొద్దా?
మరి ప్రతిపక్షాలు మరగడ ఉండాలంటే ఇవాళ వేరే పార్టీలు ఉండాలంటే ఒక రెండే రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పార్టీలు ఉండాలా, మిగతా పార్టీలు ఉండద్దా? అంటే అధ్యక్ష తరహా పరిపాలన వైపు తీసుకుపోవడానికి ఈ దేశంలో రెండే పక్షాలు ఉండాలి, ఒకటి యూపీఏ ఒకటి ఎన్డీఏ ఉండాలి. అది కూడా పూర్తిగా అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉండాలి. అగ్రవర్ణాలు మాత్రమే పర్మనెంట్గా, డబ్బున్న సంపన్నులు మాత్రమే పర్మనెంట్గా ఈ దేశంలో పరిపాలన చేయాలి. పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎవరు ఈ దేశ అధ్యక్షులు కావద్దు, ఈ దేశ రాష్ట్రపతులు కావద్దు, ఈ దేశంలో ముఖ్యమైన పదవులు తీసుకోవద్దు. ఎవరు ఉండాలి అంటే ఎవరైతే కార్పొరేట్ శక్తులు, ఎట్లయితే అమెరికాలో కార్పొరేట్ శక్తులు బలపరిచిన అభ్యర్థి, కార్పొరేట్కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అభ్యర్థులు, కార్పొరేట్లను మాత్రమే సపోర్ట్ చేసే అభ్యర్థులు మాత్రమే ఈ దేశంలో ఉండాలా? అందుకైనా మీరు ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నది, అందుకైనా మీరు ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధాలు ప్రకటిస్తున్నది ఇతర దేశాల మీద. జాతీయవాదం ముసుగులో ఇవాళ మొత్తం తెలంగాణ తీసుకొచ్చి ఒక జాతీయవాదాన్ని రెచ్చగొట్టి లోకల్ సమస్యలను పక్కదర పట్టించి ప్రజలు లోకల్ సమస్యలు పట్టించుకోకపోయినా మీరు రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ సమస్యలు, ఆ యొక్క భాషల సమస్యలు, ఆ యొక్క ఆర్థిక రాజకీయ అసమానతలను నిర్మూలన, లింగ వివక్షత నిర్మూలన, నిరుద్యోగము ఇట్లాంటి సమస్యల వైపు దృష్టి వెళ్ళకుండా ఒకవైపు యుద్ధాలు ప్రకటించేసి తాత్కాలికంగా మధ్యలో ఆపేసి తిరంగా విజయంగా మేము సాధించినామని చెప్పేసి ఇవాళ ఈ ఫేక్ వ్యవహారాలు చేయాలా? మీలాగా దాన్ని సపోర్ట్ చేయాలా ప్రజలు, దాన్ని సపోర్ట్ చేయాలా ప్రతిపక్షాలు? ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలంతా వస్తాయి. ఇవాళ ప్రతిపక్షాలు చిన్న చిన్న వాళ్ళు కూడా, చిన్న చిన్న కులాలు కూడా పార్టీలు పెట్టుకుంటే అవి పెట్టుకోకుండా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు ఉండద్దు. ఈ దేశంలో జాతీయ పార్టీ ముసుగులో రెండు సెక్షన్స్ ఉండాలి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఈ రెండు బ్రాహ్మణ అగ్రవర్ణ ఉత్తరాధిపత్య వర్గాలుగానే ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ప్రధానమంత్రులు కావాలి, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళే కావాలి. దళితులు కావద్దు ఈ దేశంలో, బీసీలు కావద్దు ఈ దేశంలో, ముస్లింలు కావద్దు ఈ దేశంలో, ఎస్టీలు కావద్దు ఈ దేశంలో, మహిళలు కావద్దు ఈ దేశంలో. ఒక పురుష అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలు మాత్రమే ఈ దేశంలో కీలకమైన పదవులు అనుభవించాలి. ఇది మీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వైపైనా ఇవాళ పయనించడానికైనా ఇవాళ ఈ రకమైన చర్చలు మీరు మొదలుపెట్టారు. సో అందుకే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు ఇవాళ విధించడం న్యాయమైన రాజ్యాంగబద్ధమేనంటే 100% రాజ్యాంగబద్ధమే. సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడం 100% ఆమె ఉన్న రాజ్యాంగ హక్కే. సుప్రీంకోర్టు కూడా ఉన్న హక్కే. ఎవరికి వారికి అధికారాలు ఇచ్చింది ఇదే రాజ్యాంగము, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము. సుప్రీంకోర్టు ఏం పని చేయాలి, రాష్ట్రపతి గారు ఏం చేయాలి, గవర్నర్ గారు ఏం చేయాలి, ఈ దేశ ప్రధానమంత్రి గారు ఏం చేయాలి, మంత్రివర్గం ఏం చేయాలి, ఇట్లా ఎవరికి వారిగా వాళ్ళ యొక్క అధికారాలను విభజన జరిగింది. అలాగే వాళ్ళ హక్కులని, వాళ్ళ పరిమితులను కూడా ఇచ్చింది. కాబట్టి వీటన్నిటినీ దెబ్బకొట్టి ఒక వ్యక్తి చుట్టూ అధికారాన్ని తీసుకురావడానికి, వ్యక్తి చుట్టూ వ్యవస్థలను నడపడానికి ఈ దేశంలో కుట్ర జరుగుతుంది. అదే 1 నేషన్ 1 ఎలక్షన్ కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఈ చర్చలు, ఇట్లాంటి చర్చలు డెమోక్రసీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రపంచంలో చాలా కీలకమైన, చాలా మెజారిటీ దేశాలు అంగీకరిస్తున్నారు. కానీ అధ్యక్ష తరహా పరిపాలన అనేది ఒక రకంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ను అది మరి ఇంక్లూజివ్గా ఉంటే పర్వాలేదు, కానీ ఎక్స్క్లూజివ్గా ఉంటే ఇది ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి డబ్బులు సంపన్నులు మాత్రమే అమెరికాలో వాళ్ళు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, పేదవాళ్ళు ఎవరైతే లేరు. కాబట్టి ఆ రకమైన సిస్టాన్ని దేశంలో తెస్తే మరి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతారు? మళ్ళీ రిజర్వేషన్స్ అవి కూడా ఎత్తేస్తే, కాన్స్టిట్యున్సీలు ఎత్తేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి అందులో రిజర్వేషన్ కూడా డబ్బున్న గడ్డం వంశీ లాంటి కుటుంబంలో వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి ఏదో మనం వాళ్ళు చూస్తున్నాం. అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న ఈ వర్గాలు, ఈ దళిత వర్గాలు, వాళ్ళ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఈవెన్ చివరికి ఉప ముఖ్యమంత్రులైనా కూడా బీహార్లో గాంధీ అనే ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గుడికి పోతే ఆయన గుళ్ళోకి రానిచ్చి దాన్ని మొత్తం కడిగేసారు. మళ్ళీ ఇవాళ ఈ మంత్రుల పరిస్థితి కూడా అదే, ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. సో మరి ఇట్లాంటి సిస్టాన్ని బ్రేక్ చేయాలంటే మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ముఖ్యమని చెప్పి ఆనాడు రాజ్యాంగ
నిర్మాతలంతా భావించి దాన్ని ఆమోదించి దాన్ని అమలు చేస్తే అది బాగలేదని చెప్పేసి ఆ సిస్టర్ని ఒక రకంగా ఇండైరెక్ట్గా డైవర్ట్ చేయడానికి ఈ రకమైన చర్చలు జరుగుతున్నాయి. మరి రాజ్యాంగం ఇవాళ అందరికీ రాష్ట్రపతికి కానీ, గవర్నర్కి కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టుకు కానీ వాళ్ళ యొక్క అధికారాలు పరిమితులు ఉన్నాయి కాబట్టి దానికి లోబడే పనిచేయాలి, ఆ సిస్టంలోనే పనిచేయాలి. మీరు ఇష్టరాజ్యంగా రాష్ట్రపతిగా ఉంటే, గవర్నర్గా ఉంటే మీ ఇష్టరాజ్యంగా మీ దగ్గర ఇవాళ ఫైళ్లు పెట్టుకొని రాష్ట్రాలను ఇబ్బంది పెట్టి, మంత్రివర్గాన్ని ఇబ్బంది పెట్టి, ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టి, ప్రజలను అంతిమంగా ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదని చెప్పేసి D6 డివిజన్ భావిస్తుంది. అట్లాగే మీకున్న హక్కులను కూడా మేము కలరాయాలని చెప్పి కోరుకోవడం లేదు. మీకున్న ఆత్మగౌరవాన్ని కించపరచాలని కోరిక మాకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో హక్కులు బాధ్యతలు అనేది అందరికీ ఉంటాయి. ఒక రాష్ట్రపతిని మొదలుకుంటే సామాన్య పౌరుల దాకా ఉంటాయి. సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను మొదలుకుంటే రిక్షా కార్మికుల దాకా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పరిరక్షించుకునే దిశగా అడుగులు వేద్దామని తెలియజేస్తుంది D6 డివిజన్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.